హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గులాబ్ జామ్ చేసుకొని తింటే అబ్బా భలే ఉంటుంది కదా. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకున్నా. అందులో 250 ml పాలు కలిపి వీడియోలో చూపించినట్టు కాకుండా కొంచెం నీట్గా కలుపుకోండి. పాలు పోసిన వీడియో అది కొంచెం స్కిప్ అయ్యింది. మీరు ఆ మిక్స్ పౌడర్‌లో ఎంతవరకైతే పాలు కలుస్తాయో అందులో కలుపుకొని మంచిగా దగ్గరికి ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. అలా బాల్‌లాగా చుట్టుకోండి. చిన్న చిన్న బాల్స్‌లాగా చుట్టుకొని వాటిని వీడియోలో చూపించినట్టుగా మంచిగా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గులాబ్ జామున్లు ఆయిల్‌లో వేయండి. కొంచెం దూరం దూరంగా వేస్తే ఒకదానికొకటి అంటుకోవు, నీట్గా వస్తాయి. మంచిగా వాటిని ఆయిల్లో స్లోగా వేస్తూ ఉండండి. వేసిన తర్వాత వాటిని కదల్చకుండా కాసేపు ఉండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని గంటతో స్లోగా తిప్పండి. ఒక్కొక్కటిగా తిప్పుతూ స్లోగా వాటిని తిప్పుతూ ఉండాలి. అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మొత్తం అవన్నీ తిప్పుతూ ఉండాలి. అప్పుడు స్లోగా తిప్పండి, లేదంటే పగిలిపోతాయి, షేప్ కూడా మంచిగా రావు. అవన్నీ నీట్గా తిప్పి ఉన్న తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఇంకొక బౌల్లో షుగర్ తీసుకొని 1 kg షుగర్ తీసుకున్నాను నేను వీడియోలో. 1 kg షుగర్కి 1 లీటర్ వాటర్ పోసుకోండి. వాటర్ వేసేసి అవి మంచిగా షుగర్ అంతా కలిసేలాగా తిప్పుకోండి. మధ్య మధ్యలో మనము తిప్పుతూ ఉండాలి, లేదంటే కొన్నిసార్లు షుగర్ అడుగంటుతూ ఉంటుంది, మాడుతూ ఉంటుంది. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మంచిగా సిరప్ లాగా అవుతుంది. దాంట్లో మనం ఇలాచి, అలాగే కొంచెం నా దగ్గర సాఫ్రాన్ ఉంది, అది కూడా వేసాను. మంచి కలర్ వస్తాయి. అది మంచిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై అయ్యాయి కదా, వాటిని ఈ షుగర్ సిరప్, మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. రెడీ అయిపోయాయి. ఇంకా అందులో గులాబ్ జామ్ వేడి వేడిగా మంచిగా రెడీ అయిపోయాయండి. ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆహా! ఎంత బాగున్నాయో చూడండి, మంచి కలర్‌లో. ఇంకేంటి లేట్, చల్లారిన తర్వాత తీసుకొని తింటే నోట్లో బ్లాస్టే.